ఎప్పుడైనా మెగాస్టార్ చిరంజీవి గారిని గాని, పవన్ కళ్యాణ్ గారిని గాని ఎప్పుడైనా అంటే కలవడం షూట్స్‌లో జరిగిందా? చూడడమే గానీ పర్సనల్‌గా ఎప్పుడు కలవలేదు. పర్సనల్‌గా అడగలే. కలవలేదు. షూట్స్‌లో చూడడమే. తీసుకెళ్ళేవారు అప్పుడప్పుడు. హ్మ్. డాడీ మూవీకోటి, బద్రీ మూవీకోటి హ్మ్. అలా చూడడం వరకు అంతే. కానీ కలవలేదు. కలవలేదు. నాన్నగారు వెళ్ళిన తర్వాత అసలు ఎవరిని కలవలేదు. ఎవ్వరిని. హ్మ్. అంటే అప్పుడప్పుడు కలిసిందల్లా మన జబర్దస్త్ అప్పారావు గారు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఓకే. ఇలా మామూలుగా అందరూ ఫ్రెండ్స్‌లో ఉన్న వాళ్ళందరూ కలుస్తూ ఉంటారు అంతే. హుహు. షూట్స్‌కి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు వీళ్ళు అలీగాని ఒకసారి కలిసాను అలా. హ్మ్. అంటే నేను అటు ఇంట్రెస్ట్ చూపించను ఎక్కువ. హుహు. మనదంతా ఇటువైపు అంటే సేమ్ మన కాన్సన్ట్రేషన్ ఎటు ఉంటే అటు వర్క్ చేయాలని నా ఫీలింగ్. ఓకే. అటువైపు ఉంటే అటు కాన్సన్ట్రేట్ చేస్తే అటు వర్క్ చేసేవాడినేమో మరి. హుహు. సో డిపెండ్ అలా మూవ్ అయిపోయింది. కొన్ని షోస్‌కి ఎవరెవరు వస్తుంటారో కొంతమంది తెలిసిన వాళ్ళని తీసుకొస్తారు. మిమ్మల్ని హ్మ్. గూడా షోస్‌కి ఏం ప్రెజెంట్ చేస్తలేరు. లేదండి. ఇంట్రొడక్షన్ గూడా లేదు. చేస్తలేరు. లేదు. లేదు. ఆ! ఒక షో ఎప్పుడో ఒకసారి ఒక షో జరిగిందండి. హ్మ్. యాక్చువల్లీ అదేంటంటే అందరు చనిపోయిన డాడీస్ అవును. పెద్దవాళ్ళందరితోటి ఒక షో జరిగింది. ఆ షోలోకి పిలిచారు నన్ను. ఓకే. అంటే నేనొచ్చాను, వేణుమాధవ్ గారు అబ్బాయి వచ్చారు, అవును. ధర్మ సుబ్రహ్మణ్యం గారు అబ్బాయి వచ్చారు. అలా కమెడియన్స్ అందరితోటి ఒక షో జరిగింది. అది చాలా బాగా అనిపించింది. హ్మ్. దాని సీక్వెన్స్‌గానే అందరూ అంటే మదర్స్ తోటి చేద్దాం అని అవును. అనుకున్నారు. అది మరి ఎప్పుడు ప్లాన్ చేస్తారో తెలీదు. అది కూడా మంచి కనీసం వాళ్ళ పిల్లలన్నా మీతోని టచ్‌లో ఉంటారా? లేదు ఎవరి లైఫ్ ఎవరి వాళ్ళది. ఎవరి లైఫ్ లైఫ్ వాళ్ళ. వాళ్ళది. ఓకే. నా లైఫ్ మనదే. మీ లైఫ్ సేమ్ మీ మనం అంటే మనం రిజర్వ్డ్‌గా ఉంటామని కాదు. అటు వెళ్ళినప్పుడు మనం వాళ్ళ లైఫ్ ఎట్లా ఉందో మనకు తెలీదు. కొంతమంది ఇండస్ట్రీకి వెళ్దామని వర్క్ చేస్తూ ఉంటారు. మనం అటు వెళ్ళం. అవును. నేను వాళ్ళకి నెగిటివ్‌గా క్రియేట్ చేయకూడదు ఇది. మా నాన్నకి ఇలా అయింది, అమ్మో నేను వెళ్ళను అన్నట్టు మాట్లాడకూడదు. అదే. వాళ్ళ పాజిటివ్ అవ్వచ్చేమో మనకు తెలియదు కదా. మనకు అవ్వదు వాళ్ళు పోగొట్టకూడదు అది. అది ఓకే. తప్పు. సంపూర్ణేష్ బాబు గారు గూడా మీకు హెల్ప్ జేశారన్నారు గదా! చేశారు. ఇప్పటికి టచ్ ఉంటారు. ఏమంటారు? అప్పుడప్పుడు గైడెన్స్ మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా మూవీకి ఉన్నప్పుడు పిలుస్తానంటారు. హ్మ్. షోస్‌కి అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. హ్మ్. వెళ్తూ ఉంటాను. ఆయన మూవీస్ చేసినవి. ఓకే. అలా ర్యాప్ ఉంది అంతే. డ్యాడీ నుంచెల్లి ఏం నేర్చుకున్నారు మీరు? కష్టపడ్డవేనండి అంతే. కష్టపడడం. ప్రతి తండ్రి అయినా అంతే. ఏ కొడుక్కి మనకి వదిలెళ్ళిందల్లా ఏంటంటే మోరల్, హ్మ్. ఎథిక్స్ ఇవి. ఓకే. కష్టపడ్డవే అంతే. ఏది మనకు ఫ్రీగా రాదు. వచ్చింది నిలబడదు ఫ్రీగా వస్తే. ఫ్రీగా వస్తే. అదొక్కటి అంతే. కష్టంతోనే జేసుకోవాలి. ఏదైనా అంతే హార్డ్ వర్క్ పేస్ హుహు. ఆల్వేస్. ఓకే. మనం 10 మందికి సాయం చేస్తే మనకొకడు సాయం చేస్తాడు అంతే. ఓకే. పాజిటివ్‌గానే ముందరకెళ్ళాలి. ఇప్పటిదాకా అన్నారు నేనప్పుడు డ్యాడీ ఉన్నప్పుడు మంచిగా లగ్జరీగా ఉన్నాము. హ్మ్. అంటే మ్యారేజెస్‌కెళ్ళినప్పుడు, మీ రిలేషన్స్‌లో ఎళ్ళినప్పుడు ఎలా ఉండే మీ హోదా? అసలు అక్కడి దాకా కాదండి. నేను ఆ! ఫ్రెండ్ సర్కిల్‌లో చెప్తాను. ఓకే. మా ఫ్రెండ్స్ నన్ను అడిగేవారు. మీ నాన్నని తీసుకురా మా ఇంట్లో పెళ్లుంది అది ఇది అని ఓహో! అడిగేవారు. ఓకే. అట్లాంటోళ్ళు ఆయన చనిపోయిన తర్వాత నాతో మాట్లాడడం మానేశారు. అదేంది? అంతే అయిపోయింది. అంతే. మారిపోద్ది. అంతే. అంతే ఓకే. అయిపోయింది. ఎప్పుడు మనం ఆ టైంలో మన పొజిషన్ బాలేదు కదా! హ్మ్. ఏమో ఆయన పిలిస్తే ఆడికేమైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తదేమో అన్న ఫీలింగు. ఓకే. మనకు లేదు. వాళ్ళకుండొచ్చు. అదే. అదే. మనం తప్పు పట్టలేం. హ్మ్. సో, ఇవన్నీ ఏంటంటే మన లైఫ్‌లో ఒక లెసన్స్ అనమాట ఇయన్నీ. నేర్చుకోవాలా, పాజిటివ్‌గా తీసుకొని బయటకొచ్చేయాలి అంతే. ఎవరిని ఓకే. తప్పు పట్టకూడదు. హ్మ్. ఓకే. అండ్ లాస్ట్ జర్నీలో మీరు చిత్తి పెట్టేటప్పుడు ఏమనుకున్నారు? అంటే అటు మీ స్కూలు ఆ! చాలా బాధ అది ఉంటది. నేను చేయలేదది. యాక్చువల్లీ ఆ! నేను చేయకూడదు. ఓకే. మా పెదనాన్న చేశారు. అంటే మా నాన్నగారు చిన్నన్నయ్య చేశారు. ఓకే. ఆ టైం అంటే యాక్చువల్లీ ఆ వన్ డే మొత్తం నా లైఫ్ ఆగిపోయింది. హ్మ్. ఎటెళ్ళాలో, ఏంటో, ఏం చేయాలో నెక్స్ట్ ఏం పొజిషన్ తెలీదు. స్టెప్ అవునవును. ఏంటో తెలీదు. సో, ఇక దేవుడి మీద భారం వేయడమే అంతే. హ్మ్. మనం చేయగలిగింది ఏం లేదు. సో, మెల్లిమెల్లిగా ఏంటంటే మనకి ఇండస్ట్రీ నుంచి పిలుపు రావడం, ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేస్తామని చెప్పడం, మన ఎడ్యుకేషన్ ఆగకుండా ముందరికెళ్ళడం. ఇవన్నీ ఏంటంటే ఆయన బ్లెస్సింగ్స్ అనుకోవాలి అంతే. అదే. అదే. దాని ముందర మూవ్ అయిపోయాం. అదొకటే హెల్ప్ అయింది. మాస్ సినిమాలు అప్పట్లో ఎంత ఇచ్చారు? మా అసోసియేషన్ వాళ్ళు 90,000 ఇచ్చారండి. 90,000 ఇచ్చారు. 50,000 ఏమో నాకిచ్చారు చదువుకి. ఓకే. ఒక 40,000 ఏమో చెల్లి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ ఏశారు. ఓహో! పెళ్ళికి, ఎడ్యుకేషన్‌కి వాడుకోమని. ఓకే. ఆ తర్వాత శివాజీ గారు, హ్మ్. మన శివాజీ గారు అవును. యాక్టర్, హీరో. ఆయన, కాదంబరి కిరణ్ కుమార్ గారు అందరూ, అందరూ జర్నలిస్ట్ ప్రభు గారు వీళ్ళందరూ కలిసి అమౌంట్ కలెక్ట్ చేసి దాదాపు ఒక 1,90,000 అయింది అప్పట్లో. ఓకే. 2,00,000 దాకా. హ్మ్. దాన్ని రౌండ్ ఫిగర్ చేసి 3,00,000 నా చేతిలో పెట్టారు ఓకే. అప్పుడు. అచ్చా! అవన్నీ నేను ఎడ్యుకేషన్ కోసం వాడుకున్నానన్నమాట. హ్మ్. సో, ఓకే. అప్పట్లో రూ. 10 ₹1,00,000 సమానం. అవునవును. అప్పటి సో, 3,00,000 కాస్ట్ ఎక్కువ. ఆఫ్ లివింగ్ కూడా తక్కువే. తక్కువనే ఉంది. మనం కూడా డబ్బులు వేస్ట్ చేయకుండా ఫీజులు కట్టుకుని హ్మ్. అంటే మ్యాక్సిమం నాకన్నీ ఫ్రీ సీట్లే వచ్చాయి. ఓహో! మెరిట్ మీద మెరిట్ వచ్చేసాయి. అయిపోయారుగా. ఓకే. మెరిట్ మీద. సో, దాన్ని బట్టి మనం ఒక 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 చోట వాడుకునేది ఇంకో చోట వాడుకున్నాం. అలా ఓకే. సెటిల్ అయిపోయాం. చెల్లేం చేస్తుంటారు? ఆమె జాబేనండి. హుహు. ఆవిడ కూడా వర్కింగే. బెంగుళూరులో ఉంటారు వాళ్ళు. ఓకే. ఎప్పుడైనా డిస్కస్ చేసుకుంటారా? డ్యాడీ మూవీస్ వచ్చినప్పుడు ఎప్పుడైనా? ఆహాహా! లేదు అయిపోయింది. అంతే ఇగ మర్చిపోయా మొత్తం. ఆ లైఫ్ అంతా ఏంటంటే మనం
అంటే డీవేట్ అవ్వకూడదు. మెయిన్ కష్టపడింది గుర్తుపెట్టుకోవాలి, పోయింది పోయినట్టు వదిలేయాలి అంతే. సో వాళ్ళ లైఫ్ బిజీ లైఫ్, కలిసినప్పుడు మాట్లాడుకుంటాం అంతే. సో మా వైఫ్ కూడా ఎక్కువ మాయ గారు ఉంటే బాగుండేది అని అంటూ ఉండేది. మ్యారేజ్ అయ్యే టైంకి లేరు ఆయన. పాపం. ఓకే. ఏ సినిమా బాగా ఇష్టం మీకు? జంబలకడి పొమ్మ ఓ చాలా బాగా ఇష్టం. బాగా మంచి పేరు వచ్చింది. యావండి ఆవిడ వచ్చింది ఒకటి. ఆ పెళ్లి పుస్తకం అనే సినిమాలో మా మమ్మీని షూటింగ్ తీసుకెళ్తే ఆయన రాజేంద్ర ప్రసాద్ పెళ్లి చూపుల్లో పంతులు క్యారెక్టర్ చేశారు అన్నమాట. అందులో మా మదర్ని కూడా కూర్చోబెట్టి చేయించాం. అలాగా ఆవిడకి సినిమా మీద అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే. అలా మాట్లాడుకుంటూ ఉంటాం ఇంట్లో అంతే. ఓకే. శ్రీలక్ష్మి గారు కూడా టచ్ లో లేరా అండి? అబ్బా జబ్బా దబ్బా అసలు ఎవ్వరు లేరు, ఎవ్వరు లేరు. కలిస్తే మాట్లాడడం, గుర్తుపడితే ఆహా అండం అంతే. అప్పట్లో వాళ్ళ కామెడీ జంబలకడి పంబల ఫుల్ కామెడీ, అది ఫుల్ కామెడీ. సో ఎవరైనా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు అందరూ పైకి వచ్చిన వాళ్ళే. సో మనం మధ్యలో ఆగిపోయామంటే దట్ మీన్స్ మన సెట్ కాదని కాదు, ఆయన లైఫ్ అలా అయిపోయింది అంతే. సో ఏదైనా ప్లానింగ్. ఓకే. ఇప్పుడు మిమ్మల్ని ఐరన్ లక్ష శాస్త్రి గారి అబ్బాయి అంటారా, లేకుంటే మీరు ఒక ఐడెంటిటీయా? నేను ఐడెంటిటీ అంటే నాకు నేను క్రియేట్ చేసుకుంటాను ఎక్కడైనా అంతే. మన గురించి మనం పక్కోడు చెప్పాలిగా, మనం చెప్పకూడదు. నేను చాలా తక్కువ చెప్పుకుంటాను నాన్నగారి గురించి, ఎవరికి చెప్పను. మనదంటూ మనం క్రియేట్ చేసుకుంటాం ఓన్గా అంతే. ఏ ఫ్రెండ్స్కి వాళ్ళకి వెళ్ళి తెలుసు కానీ నా ఆఫీస్లో ఎప్పటికీ ఎవరికి తెలియదు, ఎవరు నేను చెప్పను కూడా. సో మన ఐడెంటిటీ మనం క్రియేట్ చేసుకుంటాం. సో ఇచ్చారు ఓకే, ఆ నాన్నగారి పేరుతోటి మనం ఒక రూట్ మ్యాప్ వేసుకుని ముందరికి వెళ్ళి దాన్ని ఒక కొత్త రూట్ మ్యాప్ క్రియేట్ చేయాలి, దాన్ని ఒక బ్రాండ్ కింద క్రియేట్ చేయాలి. ఓకే. అప్పట్లో కామెడీ అంటే చాలా ఉండేది, ఇప్పుడు అంటే కామెడీ అండ్ అప్పటి కామెడీకి ఇప్పటి కామెడీ డిఫరెన్స్ ఏం చూశారు మీరు? చాలా ఉందండి. నేను ఎవరైనా చెప్తారు అది కామన్. ఏంటంటే అప్పట్లో కల్ట్ కామెడీ, ఇప్పుడు అడల్ట్ కామెడీ. ఓకే. మెయిన్ పెద్ద తేడా అదే. అప్పుడు కామెడీ పెట్టుకుని చూడాలనిపించేది, రాసేవారు చక్కగా. జంధ్యాల గారు కూర్చోబెట్టి మంచి మంచి కామెడీ పంచులు అయినా రాసేవారు. చిత్రంబాళ విచిత్రం సినిమాలు లాంటివి ఇప్పుడు లేవు. ఇప్పుడంతా పెగ్గేసుకోవడం, కొట్టేసుకోవడం, ఈ కామెడీలు ఇవన్నీ. సో పెద్ద తేడా చాలా ఉంది, అదే తేడా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.